నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ జర్నలిస్ట్ వసంత్. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా ప్రశ్న రావణ్ కేసు గురించి ఒక చర్చ జరుగుతుంది. అయితే యూట్యూబర్ ప్రశ్న రావణ్ ఎవరైతున్నారో అతని పైన ఉపా యాక్ట్ 1967 పెట్టారు. సో దీని గురించి అసలు ఉపా యాక్ట్ ఎందుకు పెడతారు, ఏ సందర్భాల్లో పెడతారు, ఆ యాక్ట్ పెట్టడంతో ఎలాంటి శిక్షలు పడతాయి ఏంటి అనేది క్లియర్ కట్గా తెలుసుకోవడానికి మనతో పాటు ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ చిన్నపరెడ్డి రవీందర్ రెడ్డి మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా ఒకటి కృష్ణలంక సాయి కృష్ణ కేసు, రెండవది ఈ యూట్యూబర్ ప్రశ్న రావణ్ గురించి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ప్రశ్న రావణ్ కేసులో అనేకమైన చట్టాలు పెట్టారు, అనేకమైన సెక్షన్లు పెట్టారు. బట్ ఎస్పెషల్లీ ఏ కేసు అయినా సరే బయటికి రావచ్చు, కొంతమేర బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ఉపా యాక్ట్ ఏ ఏ సందర్భాల్లో పెడతారు, ఉపా యాక్ట్ కనుక పెడితే ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? యాక్చువల్గా నేను కూడా సోషల్ మీడియాలో చూశాను. ప్రశ్న రావణ్ అలియాస్ జోసఫ్ అనే ఆ వ్యక్తి మీద ఉపా యాక్ట్ ని ప్రయోగించడం చూసాము. ఇదేంటంటే 1967లో వచ్చినటువంటి చట్టం అన్నమాట. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం అన్నమాట. ఎవరైనా ఒక వ్యక్తి ఒక దేశ సార్వభౌమత్వాన్ని లేకపోతే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, లేకపోతే ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని, లేకపోతే సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి కులాల మధ్య, వ్యక్తుల మధ్య, అలాగే మతాల మధ్య గొడవలు పెట్టి తద్వారా తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని, దేశ సమగ్రతను దెబ్బతీసే ఉద్దేశంతో ఎవరైనా వ్యక్తి గనక చేసినట్టయితే వాళ్ళ మీద ఈ యొక్క చట్టాలు పెడతారు. గతంలో చూసుకుంటే ఉగ్రవాదుల మీద పెట్టినట్టు మనం చూసాం. ఇది 2004లో 1967లో ఈ చట్టం వచ్చినప్పటికీ 2004లో ఒకసారి, 2008లో ఒకసారి, 2019లో ఒకసారి ఈ యొక్క యాక్ట్ని అమెండ్ చేయడం జరిగింది. 2019కి ముందు కేవలం ఒక సంస్థలు, సంఘాలు, కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక పార్టీలు అలాంటి వాళ్ళకి నిషేధించడం కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి చట్టం ఇది. 2019లో దీన్ని అమెండ్ చేసినప్పుడు ఏం జరిగిందంటే, ఇది కేవలం ఒక సిపిఐ మావోయిస్టు భావజాలం ఉన్నటువంటి సంఘాలే కాదు, ఉగ్రవాద సంస్థలే కాదు, వ్యక్తుల మీద కూడా పెట్టవచ్చు అని చెప్పి 2019లో దీన్ని అమెండ్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే, ఎవరైనా వ్యక్తి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడినా, దేశ సార్వభౌమత్వాన్ని, రాష్ట్ర రాజ్యాంగాన్ని, భారతదేశ రాజ్యాంగాన్ని, అలాగే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, వారి యొక్క సార్వభౌమ అధికారాన్ని ప్రశ్నించినట్లయితే వారి మీద కూడా వీటిని ప్రయోగించవచ్చు. దీంట్లో మనం చూసినట్లయితే ఆయన ఏలూరులో ప్రసంగం చేసినప్పటికీ ఆయన యొక్క సోషల్ మీడియా ద్వారాగా ఇది అప్లోడ్ చేయటం వల్ల గన్నవరంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అది చూసి దాని మీద ఫిర్యాదు ఇచ్చిన మేరకు దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయటం జరిగింది గన్నవరం పోలీసు వారు. దీంట్లో ప్రశ్న రావణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏలూరులో చేసినటువంటి వ్యాఖ్యలే కాకుండా గతంలో ఆయన చేసినటువంటి వీడియోలు హిందూ దేవీ దేవతలని దూషించటం, హిందువులకి క్రిస్టియన్స్ కి లేకపోతే హిందువులకి కొంత దళిత వర్గాలకి మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని రెచ్చగొట్టి ఒక సాయుధ యుద్ధానికి పురుగొలిపే విధంగా ప్రేరేపించారనే ఉద్దేశం ఉందని భావించి ఆ కంప్లైంట్ లో కంటెంట్ ఉండటం వల్ల ఆ సెక్షన్ ని పోలీసు వారు వేశారని మనం ఎఫ్ఐఆర్ చూస్తే అర్థమవుతుంది. రైట్ సార్. ఇక్కడ అంటే ముఖ్యంగా ఈ ఉపా యాక్ట్ కనుక ప్రయోగిస్తే అందులో ఎలాంటి శిక్షలు పడతాయి, ఎన్ని సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది, అంటే డిఫరెంట్ గా సెక్షన్స్ ఏమైనా ఉన్నాయి? ఇంకా అంటే దీంట్లో ఉపా యాక్ట్ లో చాలా సెక్షన్స్ ఉన్నాయి. వారు చేసినటువంటి ఇన్వాల్వ్ అయినటువంటి క్రైమ్ ను బట్టి ఉంటాయి. ఇప్పుడు మన ప్రశ్న రావణ్ గారి యొక్క ఎఫ్ఐఆర్ చూస్తే సెక్షన్ 13, సెక్షన్ 39 అని 2 సెక్షన్స్ ని వాళ్ళు పెట్టడం జరిగింది. సెక్షన్ 13 ఏంటంటే చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు పాల్గొన్నాడని, దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించారని, అలాగే కావాలని ఉద్దేశపూర్వకంగా
ఒక ప్రభుత్వం మీద లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీద ఒక విద్వేషరహితమైనటువంటి యుద్ధ వాతావరణం క్రియేట్ చేసేటువంటి వ్యాఖ్యలు చేశారని ఉమ్, ఆ సెక్షన్ ఉంది. దాంట్లో సుమారు 7 సంవత్సరాల వరకు శిక్ష పడవచ్చు సెక్షన్ 13 లో. దీంట్లో 13 లో ఇంకోటి ఏంటంటే, దీంట్లో పాల్గొన్న ఆ సభలో ఆ వ్యాఖ్యల్ని ప్రేరేపించిన, ఆ వ్యాఖ్యల్ని సమర్థించిన, ఇట్లాగా ఆ యొక్క సభను నడిపిన, ఆ సభలో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తుల మీద కూడా ఈ సెక్షన్ పెట్టొచ్చు అని ఉంది, సెక్షన్ 13. ఓకే. దీన్ని గనక చూస్తే ఇప్పుడు ఆ సభ నిర్వహించినటువంటి జడా శ్రావణ్ కుమార్ మీద పెట్టొచ్చు, ఆయన గెస్ట్ గా పిలిచినటువంటి వ్యక్తుల మీద పెట్టొచ్చు. అట్లాగే ఎవరైతే ఈ ప్రశ్న రావణ్ని ప్రోత్సహించారో, ఉదాహరణకి ప్రకాష్ రాజు గారు ఉన్నారు. ఈ ప్రశ్న రావణ్ యొక్క వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. ఉమ్, నిజంగా గనక ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండుంటే, ప్రకాష్ రాజు గారి ఇన్వాల్వ్మెంట్ కానీ, ఆయన ప్రోత్సాహం కానీ, ఆయన యొక్క ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏదైనా గనక ఉండుంటే ఈ ఉపాయ యాక్ట్ వీళ్ళ మీద కూడా ప్రయోగించడానికి అవకాశం ఉంది అనమాట సెక్షన్ 13 లో. సెక్షన్ 39 వచ్చేసరికి ఇది 10 సంవత్సరాల వరకు శిక్ష పడవచ్చు మినిమం. దీంట్లో ఏంటంటే ఓన్లీ ఈ యొక్క వ్యాఖ్యలు చేయటమే కాదు, లేకపోతే ఒక ఉగ్రవాద సంస్థ మీద వాళ్ళకి సానుభూతి ఉండటం కాదు, వాళ్ళతో సాంగత్యం ఉండటమే కాదు, అది ఒకటే మాత్రం సరిపోదు, వాళ్ళకి ఆ ఉద్దేశం ఉండాలన్నమాట. సుప్రీంకోర్టు గతంలో చెప్పింది, ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించాలనే ఉద్దేశం వారికి ఉండి ఉండాలి. అలాంటి సందర్భంలోనే సెక్షన్ 39 పెట్టడానికి అవకాశం ఉంటదని కూడా సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. కాబట్టి ఈ యాక్ట్ అయితే చాలా బలంగా ఉంది. మరి దీని నుంచి వారు బెయిల్ పొందాలన్నా కూడా కొంచెం కష్టమైన పరిస్థితి. సార్ ఇందులో మరొక ఇంపార్టెంట్ అలాగే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, ఎవరైతే మావోయిస్ట్ నక్సలైట్ హిడ్మా ఉన్నారో ఆయనకి సంబంధించి కొన్ని కీర్తించే విధంగా ఫోన్లో కొన్ని లభ్యమైనవి అని చెప్తా ఉన్నారు. అంటే ఆయనేమో నక్సల్ మావోయిస్ట్, బట్ ఇతనేమో జనసంచారంలో తిరుగుతున్న వ్యక్తి. అతన్ని కీర్తించుకుంటూ లేదంటే అతనికి సంబంధించిన కొన్ని ఎవిడెన్స్ ఏవో ఉన్నాయని చెప్పేసి పోలీసు వారు కూడా ఛార్జ్ షీట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి కూడా ఏమైనా యాక్ట్లు యాడ్ చేసే అవకాశం ఉందా? యాక్చువల్ గా ఇంకా ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. ఎఫ్ఐఆర్ లో కంప్లైంట్ లో మీరు చెప్పినటువంటి కంటెంట్ ఉంది. ఆ ఉగ్రవాద సిపిఐ మావోయిస్ట్ ఉగ్రవాద సంస్థల్ని ప్రభుత్వం భారతదేశంలో ఎప్పుడో నిషేధిత గ్రూపుగా దాన్ని ఉగ్రవాద దీని కింద ఎప్పుడో పెట్టి ఉంది. అదే దీంట్లో ఆ 39 అనే సెక్షన్ లో ఆ విషయాలే ఉన్నాయి అన్నమాట. ఆ సంస్థలతో సానుభూతి, ఆ సంస్థల్లో ఉన్న సభ్యులతో సాంగత్యమే కాకుండా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించాలనే ఉద్దేశం ఉండి ఉండాలి అనే కోణంలో ఈ సెక్షన్ 39 ప్రశ్న రావణ్ మీద వచ్చింది. ఎందుకంటే అతను గతంలో చేసినటువంటి వీడియోలు కానివ్వండి, మొన్న సభలో ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కానీ ఈ విధంగా అతని ఇంటెన్షన్ ని చూపెడుతుంది అనే ఉద్దేశంతో ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, గన్నవరంలో ఒక వ్యక్తి. అలాగే ఆయన ఏదైతే యూట్యూబ్ లో ఆ వీడియోలు అప్లోడ్ చేశారో వాటన్నిటిని కూడా డిలీట్ చేయకోకుండా భద్రపరచమని చెప్పి ఆ కంప్లైంట్ లో కూడా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఆ విధంగా అడుగులు తీసుకుంటదని నేను కూడా భావిస్తున్నా. ఎందుకంటే ఆ వీడియోలు ఎప్పుడైతే డిలీట్ అయిపోతాయో ఇక ఎఫ్ఐఆర్ కూడా శాంటిటీ ఉండదు కాబట్టి. అలాగే ఆ యూట్యూబ్ ఛానల్ కి సపోర్ట్ చేస్తున్నటువంటి టీం కూడా ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితుల్లో పడ్డాయి ఉంటారు. ఆ వీడియోలు డిజైన్ చేసేటువంటి వెనకాల ఆఫీస్, బ్యాక్ ఎండ్ ఆఫీస్ గానీ, ఆ పోస్టింగ్ చేస్తున్నటువంటి గ్రూప్స్ గానీ, ఇదంతా కూడా చాలా పెద్ద సెక్షన్. ఇది బెయిల్ రావడానికి కూడా చాలా టైం పడుతుంది. ఇప్పుడు అంటే సార్, ఇప్పుడు ఛానల్ మీద కేసు పెట్టి వాళ్ళ మీద కూడా ఉపా యాక్ట్ ప్రయోగించే అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు చెప్పినట్టు బ్యాక్ ఎండ్ టీం కానీ, డిజైనింగ్ కానీ, ఎడిటింగ్ కానీ, కంటెంట్ టీం కానీ, వీళ్ళందరి మీద కూడా ఏమైనా చట్టాలు పెట్టే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఈ సెక్షన్ 13, సెక్షన్ 39 ఉపా యాక్ట్ లో అవే ఉందన్నమాట. ఈ యొక్క ఏదైతే ఉగ్రవాద కార్యకలాపాలు లేకపోతే యుద్ధ వాతావరణాన్ని సృష్టించే వ్యాఖ్యలు, ఉగ్రవాద సంస్థలకు సానుభూతి పరులుగా ఉద్దేశపూర్వకంగా చేసేటువంటి యాక్టివిటీస్ లో పాల్గొన్నటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్, ఆ వీడియో తీసే వ్యక్తి దగ్గర నుంచి ఆ వీడియోని కంప్యూటర్ లో డిజైన్ చేసే వ్యక్తి దగ్గర నుంచి అప్లోడ్ చేసే వ్యక్తి వరకు, దాన్ని ఎక్కువ వ్యూవర్స్ చూసేదానికి చేసేటువంటి వ్యక్తులు, టెక్నికల్ టీం అందరూ కూడా దీంట్లో ఇప్పుడు ఇబ్బంది పరిస్థితి ఉంటుందా. వీళ్ళే కాకుండా నిన్న ఏదైతే ఏలూరు సభలో ఆయన వ్యాఖ్యానించినటువంటి వేదిక మీద అతనితో పాటు ఉన్నవాళ్ళు, ఆ సభ నిర్వహించిన వాళ్ళు కూడా
ఇప్పుడు వాళ్ళకు కూడా ఈ యొక్క యాక్ట్ అప్లికేబుల్ అవుతుంది. పోలీసులు గనక ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ చేస్తే. సరే ఇప్పుడు అంటే ప్రధానంగా మనం ఈ కేసు అంతా ఓవరాల్‌గా చూసిన తర్వాత ఇద్దరు వ్యక్తులు చాలా బలంగా మాట్లాడుతున్నారు. ప్రశ్నారావానికి సపోర్ట్‌గా. కొంతమంది చిన్న చిన్న వ్యక్తులు వచ్చి వెళ్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు అదంతా వేరే విషయం. కానీ కొంత సొసైటీలో ఫెమిలియర్ పర్సన్స్ జడా శ్రావణ్ కుమార్ గారు, వారు తర్వాత ప్రత్యేకంగా మనం ప్రకాష్ రాజ్ గారు వీళ్ళిద్దరూ కూడా పదే పదే మాట్లాడుతా ఉన్నారు. ఒక కేసు మీద ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తారు? ఇది క్రిమినల్ యాక్టివిటీ వస్తది. కోర్టుకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇంత దారుణంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి వారిద్దరూ మాట్లాడటం జరుగుతా ఉంది. ఎలా చూడొచ్చు? అంటే వాళ్ళ మీద కూడా ఏమన్నా ఈ కేసు ప్రయోగించే అవకాశం ఉంది. మీరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి సపోర్ట్ చేసే ఉపాయ యాక్ట్ ఎవరి మీద అయితే ప్రయోగిస్తారో వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఆ సపోర్టర్స్ కూడా ఉంటదని చెప్తున్నారు. గతంలో మనం చూసుకుంటే ఉపాయ యాక్ట్ ఏ వ్యక్తుల మీద, ఏ ఉగ్రవాద సంస్థల మీద, ఏ సంఘాల మీద, ఏ సిపిఐ మావోయిస్టు భావజాలం ఉన్నటువంటి సంస్థల మీద ప్రయోగించినా ఏ వ్యక్తులు కూడా వాటిని సమర్థించినటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు మనం చూడలేదు. రైట్. ఎప్పుడైతే మానవ హక్కులకి భంగం కలిగిందని భావిస్తున్నప్పుడు కొంతమంది హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ వాళ్ళ యొక్క హక్కుల వరకు మాత్రమే మాట్లాడతారు. కానీ ఆశ్చర్యకరం, మరి దురదృష్టకరం, ఒక నటుడు ప్రకాష్ రాజు సమర్థించటం, అలాగే గతంలో న్యాయమూర్తిగా చేసినటువంటి వ్యక్తి, ఇప్పుడు న్యాయవాదిగా మారినటువంటి వ్యక్తి జడా శ్రావణ్ కుమార్ లాంటి చట్టం తెలిసినటువంటి వ్యక్తులు కూడా సమర్థించటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇప్పుడు ఆయన వ్యాఖ్యలను ఏదైతే ప్రశ్న రావణ్ యొక్క వ్యాఖ్యలకి స్ఫూర్తి పొంది ఏదైతే కొన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు కానీ, కొన్ని మతాలకు చెందినటువంటి వ్యక్తులు, అది హిందూ మతం అవనండి, క్రిస్టియన్ మతం అవనండి, ఇస్లాం మతం అవనండి, వీరు ప్రేరేపితమయ్యి ప్రభుత్వానికి, దేశానికి వ్యతిరేకంగా ఒక సంఘం లాగా ఏర్పడి దాన్ని రేపొద్దున ఏ విధమైన చర్య జరిగినా ఈ సమాజానికి అది డ్యామేజ్ ఉంటది. ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది. భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ కల్పించింది. వాక్ స్వతంత్రం అనే హక్కు ఉంది. ఎక్కడైనా ఏదైనా మాట్లాడొచ్చు. కానీ దాంట్లోనే ఉంటది పక్క వ్యక్తికి మనం మాట్లాడే మాటల రూపంగా, చర్యల రూపంగా, చేష్టల రూపంగా హాని కలగకూడదు, ఇబ్బంది కలగకూడదు. అలాంటి సందర్భంలో ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు, దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు అని కూడా ఉంది. కావాలని ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలుగానే వీటిని మనం పరిగణించాల్సి ఉంటది. ఇటువంటి వ్యాఖ్యలు ఏ వ్యక్తులు, ఏ సంస్థలు ఎవరు చేసినా సమర్థించకూడదు. ఇది దేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతని దెబ్బతీసే విధంగా ఉంటది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి వ్యాఖ్యలుగా మనం పరిగణించాలి. కాబట్టి ఇప్పుడు ఆ ఉగ్రవాద వ్యాఖ్యలు చేసినటువంటి ప్రశ్న రావణ్ని సమర్థిస్తున్న ప్రకాష్ రాజ్ గారు కానివ్వండి, అట్లాగే జడా శ్రావణ్ కుమార్ కానివ్వండి, వీరి మీద కూడా ఈ ఉపాయ యాక్ట్ ప్రయోగించేదానికి అవకాశం లేకపోలేదు. రైట్. ఇన్వెస్టిగేషన్ లో దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు దొరికితే ఖచ్చితంగా వారిని కూడా ఈ ఉపాయ యాక్ట్ కిందకి తీసుకొచ్చేదానికి అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఈరోజు మన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మరొక ముఖ్యమైన నేత కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే సార్. నమస్తే.